వేకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాల వేదిక. త్వరలోనే ప్రజలతో ముఖాముఖిగా సమావేశాలు నిర్వహిస్తానని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆడియో వీడియో విధానంలో దీన్ని నిర్వహించే అవకాశం కూడా ఉంది. 1995-2004 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డయల్ యువర్ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు మన్ కీ బాత్ డయల్ యువర్ సీఎం కలిపి ఓ కార్యక్రమాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ బాటలో నడవాలని నిర్ణయం తీసుకున్నారు. మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలో ఏపీలో కూడా చంద్రబాబు ప్రజలతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి ఏపీ ప్రజలు ఘన విజయాన్ని అందించారన్నారు. తనపై నమ్మకంతోనే గెలిపించిన ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిద్దామన్నారు. తాను త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తానని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ప్రజల బాధ్యతతో ఓటేసి తీర్పిచ్చారన్నారు. ఈ తీర్పును గౌరవిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజల అంచనాలను అందుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు సీఎం చంద్రబాబు. డిజిటల్ టెక్నాలజీ అంతగా అభివృద్ధి లేని సమయంలో డయల్ యువర్ సీఎం నిర్వహించి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నారు. అప్పట్లో ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉన్న ఈ రోజుల్లో మీతో మీ చంద్రబాబు కార్యక్రమం మరింతగా ప్రజల్లోకి వెళుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. SMS ద్వారా కూడా ప్రజల సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా సీఎం తెలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సో పబ్లిక్ కొత్త సంవత్సరంలో కొత్త కార్యక్రమాలకు సిద్ధం కండి.